శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రార్థనా శ్లోకాలు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదప్రాచేతసా దాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ నవరత్నమాలలో మనం 4వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఇది ఎంత మహిమాన్వితమైన శ్లోకం అంటే, రామాయణం ప్రారంభం చేసిన ఎవరైనా పారాయణ చేసుకునేటప్పుడు ఇది వన్ ఆఫ్ ద ప్రార్థనా శ్లోకాలు అన్నమాట. చాలా 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 మహిమాన్వితమైన శ్లోకం. ఇది మనకి రోజు కూడా పారాయణ చేసుకున్నా మనకి చాలా మంచిది. అయితే ఇది ఒకసారి శ్లోకం చూసుకుందాం. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇందులో ఏం చెప్తున్నారంటే, నమోస్తు రామాయ స లక్ష్మణాయ అంటే లక్ష్మణునితో కూడి ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం. దీనికి వేరే తత్వపరంగా కూడా అర్థం ఉంది, అది కాసేపట్లో తెలుసుకుందాం. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, అలాగే చంద్రసూర్యులకు, దేవతలందరికీ నమస్కారం అని చెప్తున్నారనమాట. సో దీనికి ముందు ఏంటంటే, మళ్ళీ ఒక చిన్న రీక్యాప్ తీసుకుంటే, హనుమంతుల వారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళి మళ్ళీ తనకి తానే ధైర్యం చెప్పుకొని వెనక్కి వస్తారు. అప్పుడు ఆయన మనస్థితి ఎలా ఉందంటే, ఆయనలో అనే చెప్పుకుంటున్నారనమాట. ఏమనంటే, వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి. సుందరకాండలో 13వ సర్గ 47వ శ్లోకం ఇది. అదేంటంటే, చనిపోవటచే ఎన్నో దోషములు సంభవిస్తాయి, బతికి ఉండగా సుఖములను కాంచవచ్చును, అందువలన ప్రాణములను ధరించి ఉందును అని చెప్తారు. ఇది మనందరికీ కూడా అన్నమాట. ఏదో చిన్న కష్టం వచ్చింది, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, టీచర్ ఏదో అన్నారు, లేకపోతే మార్క్స్ తక్కువగా వచ్చాయి, అమ్మ నాన్న ఏదో అన్నారు, ఇలాగ ప్రతి దానికి ఒక చిన్న సమస్య వచ్చింది, సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటే మనకు ఆ సమస్య తీరిపోతుంది అని. కానీ మన దాంట్లో ఏంటంటే ఆ సమస్య తీరిపోదు, ఇంకా కొన్ని రెట్లు పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ లైఫ్ ఇక్కడతో ఎండ్ అవ్వదు కదా. మనకి ఎన్నో ఆత్మకి నాశనం లేదు అని చెప్పి భగవాన్ చెప్తూ ఉంటారు కదా మనకి గీతలో. సో దానివల్ల మనకి ఇంకా చాలా దోషాలు అంటుకుంటాయి తప్ప మనకి వచ్చే ప్రయోజనం అయితే ఏమీ ఉండదన్నమాట. అందుకే నిలబడాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా గట్టిగా అలా నిలబడిపోతే ఆ సిచ్యువేషన్ ఇదేంటంటే ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఉండదు, అది తర్వాత మారిపోతుంది. ఆ రోజు మంచి రోజు వచ్చేస్తుంది, తర్వాత దాని వెనకాల చెడు రోజు వస్తుంది, దాని వెనకాల మంచి రోజు వస్తుంది. ఇలాగే తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ క్షణంలో ఒక తొందరపాటుతో తీసుకునే ఒక నిర్ణయం వలన చుట్టుపక్కల ఎంతో మందిని మనం ఇంపాక్ట్ చేస్తాం అన్నమాట. సో అందుకని భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆయన తీసుకెళ్లేదాకా జీవిస్తూ ఉండడమే మన పని. వీలున్నంతలో పక్క వాళ్ళకి మంచి చేయడం, సహాయపడడం, లేదు కామ్గా మన జీవితం మనం లీడ్ చేయడం, అది ఒకటే మనం చేయాల్సిన పని అన్నమాట ఇక్కడ. ఇంకా మిగతా అంతా స్వామి చూసుకుంటారు. సో ఇలాగా ఈయన రకరకాలుగా అనుకుంటూ, ఒకవేళ గనక నాకు సీతమ్మ కనిపించకపోతే ఈ రావణుణ్ణి నేను చంపేస్తాను, లేదు రాముల వారి దగ్గరికి తీసుకెళ్ళి పడేస్తాను వీడిని, ఇలాగ అనుకుంటూ ఉంటారనమాట. అయితే అలా ఆలోచించుకుంటూ ఉండగా ఈయనకి అశోకవనం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు కనెక్షన్ గట్టిగా చూసుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే ఆ శోకాన్ని వదిలేసి స్వామివారు ఒక ధైర్యంతో, ఒక కన్విక్షన్తో, ఒక దృఢ చిత్తంతో నిలబడ్డారో అప్పుడు ఆ శోకవనం కనపడింది. అశోక అంటే ఆ శోక, శోకము లేనిది అన్నమాట. అప్పుడు స్వామివారు ఇమీడియట్గా ఈ శ్లోకం చెప్పుకుంటారనమాట అందరికీ మొత్తం. సో అందరి దేవతలకి నమస్కారాలు.
తత్వదీపికలో మనకి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు దీనికి. అదేంటంటే ఈ శ్లోకం నిత్యపారాయణం నిత్యము చదువుకొనదగిన శ్లోకం అన్నమాట. ఇది రోజు చదువుకోవచ్చు చక్కగా, మంచి ధైర్యం రావడానికి, అలాగే మంచి సపోర్ట్ రావడానికి. ఇదేంటంటే మహేంద్ర పర్వతం నేను బయలుదేరినప్పుడు హనుమ నమస్కారం చేసి బయలుదేరారు. ఎవరికి? సూర్యుడికి, ఇంద్రుడికి, బ్రహ్మ, వాయు దేవతలకు. ఇప్పుడు ఫస్ట్ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆ తర్వాత ఇతర దేవతలకు కూడా నమస్కరించారు. ఇక్కడ ఏంటంటే మనకి భగవద్ అనుగ్రహం, భగవద్భక్తుల అనుగ్రహం కావాలంటే అది ఓన్లీ త్రూ దేవీస్ గ్రేస్. దేవి ద్వారా మనం వెళ్ళాలి. ఇక్కడ దేవి ఎవరు? సీతాదేవి. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూప. ఆవిడ ఎప్పుడూ అసలు స్వామిని విడిచి ఉన్నదే లేదు. ఈ రావణుడు అపహరించడం, అటు ఇటు వెళ్ళడం, ఆవిడ శోకంలో మునిగిపోవడం, ఇవన్నీ కూడా జస్ట్ ఒక లీల అనమాట. బాలా లీల వినోదిని అంటారు కదా, ఆవిడకి ఇదంతా ఒక ఆటలా ఆడుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడు స్వామివారికి అమ్మవారే స్ఫురణ చేస్తుంది. ఏంటంటే నేను కేవలం పనిముట్టుని మాత్రమే. నేను వెతకడం ఏంటి? అమ్మవారు అయ్యవారిని మనం ఎప్పుడు విడదీసి చూడకూడదు కూడా. వాళ్ళు ఎప్పుడు విడిగా ఉండరు. ఇదంతా కేవలం ఒక రంగస్థలం అనుకుంటే దాంట్లో నేను ఒక పాత్రధారిని, ఒక పనిముట్టు. ఇప్పుడు స్వామి కార్యం ఇది చెయ్యాలి అంటే ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, అంతే తప్ప నేనేదో వెతుకుతాను, నేను కనుక్కోవాలి సీతాదేవిని, ఇది ఒక రకమైన ఈగో అనమాట. ఆ ఈగో ఇంకా స్వామివారికి అర్థమవుతుంది ఇదంతా అమ్మవారి లీల అని చెప్పి ఆ ఈగో పక్కన పెట్టేసి, అమ్మ నాకు కనపడు, అమ్మ నా చేతి పని చేయించు అని చెప్పి మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారు కదా. అలాగా సీతమ్మ తల్లిని ప్రార్థించుకుంటూ వెళ్తారనమాట. అక్కడ మనందరికీ కూడా చెప్పేది ఏంటంటే మనం చేసే పనిలో మనం కర్తలం కాదు. అంటే స్వామి హనుమ మాటల్లో ఈ అన్వేషించడంలో నేను కర్తని కాదు, నేను వారి పనిముట్టుని అనే భావన మనోవాక్కాయములచే ప్రదర్శించి భగవంతుని శరణాగతి చేశాను. అప్పుడు కానీ సీతమ్మ దర్శనం వసంగదు. సేమ్ మనకి మళ్ళీ భగవద్గీతలో కూడా భగవంతుడు అదే చెప్తాడనమాట. అయితే ఈవిడ లక్ష్మీ స్వరూపిణి కనుక ఆమె అనుగ్రహం ఉంటే ఆవిడే దర్శనం ఇస్తుంది. అందుకే నమోస్తు దేవ్యై జనకాత్మజాయే. ఇక్కడ దేవి అంటే క్రీడించినది, ప్రకాశించినది అని అర్థం. అయితే ఇదంతయు ఆమె క్రీడ, ఆమె ఆట. కనపడడం, కనపడకపోవడం, అపహరణకి గురవడం అన్నీ కూడా ఆవిడ చేసే లీలలే అన్నమాట ఇవన్నీ కూడా. అంతేకాక ఆవిడ స్వయం ప్రకాశ స్వరూపిణి, అంటే ఆవిడ ప్రకాశంతో ఉంటుంది, అలాగే ఇతరుల పక్కనున్న వాళ్ళందరినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆవిడ జనకాత్మజ. ఇందాక అనుకున్నాం కదా, ఇది మనం తెలుసుకుందాం వేరే అర్థమని. జనకుని కూతురు అని ఒక అర్థం అయితే, జనకునకు తనను కనిపింపచేసినది అని ఇంకొక అర్థం అనమాట. అది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అమ్మ ఆనాడు జనకుడు నిన్ను పొందవలనని యజ్ఞక్షేత్రం దున్నలేదట. ఆయన యజ్ఞక్షేత్రం దున్నుతూ ఉంటే అమ్మవారు ఆయన అనుగ్రహించి ఆ నాగేటి చాలుకి దొరికింది. అయ్యో నిజం, ఆవిడ కనపడింది ఈయనకి, కానీ ఈయన ఆవిడ గురించి దున్నలేదు. అదనమాట. దాని అర్థం జనకాత్మజాయే అనడానికి. అప్పుడు ఇట్లా ప్రార్థించి ఇచ్చట తోట కాపలాదారులుండి వృక్షములను కాపాడుచుందరు, కావున రాముని కార్యం సఫలమగుటకు రావణునికి కనపడకుండా ఉండేందుకు నా శరీరాన్ని సంక్షేపించుకుందును అని చెప్పి బొల్లి అంగుష్ట మాత్రంగా మళ్ళీ మారిపోతారనమాట. అది ఈ శ్లోకం వెనుక ఉన్న కాంటెక్స్ట్. అండ్ ఇక్కడి నుంచి ఇది చాలా మలుపు తిప్పే శ్లోకం సుందరకాండలో. మొత్తం రామాయణానికే ఆయుపట్టు సుందరకాండ అనుకుంటే సుందరకాండకి ఆయుపట్టు ఈ శ్లోకం అనమాట. ఇక్కడి నుంచి మనకి చాలా బాగుంటుంది. అమ్మవారు హనుమ ఇద్దరు సంభాషణ కానీ, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకోవడం కానీ, ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఈ వచ్చిన రత్నం ఏంటంటే మరకతం అనమాట. మరకతం కూడా అగైన్ చాలా మనకి బుద్ధికి రిలేటెడ్ అనమాట. అగైన్ దీంట్లో ఏంటంటే మరకతం వీక్గా ఉన్నప్పుడు బుధం గ్రహం వచ్చి
బుధగ్రహం. ఈ బుధగ్రహం వీక్గా ఉన్నప్పుట ఇలాగే అనమాట, సరైన డెసిషన్ తీసుకోలేము, మన కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, పోర్ డెసిషన్ మేకింగ్ అండ్ మిస్కమ్యూనికేషన్, ఇలాగ రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయన్నమాట. సో బుధగ్రహాన్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి అంటే మరకతం అనేది జ్యోతిష్యులు శాస్త్రజ్ఞులందరూ డిసైడ్ చేస్తారు జనరల్గా పెట్టుకోమని చెప్పి, పచ్చ అనమాట. అయితే ఈ శ్లోకం మనం పైన చూపించిన విధంగా పారాయణ చేసుకుంటే మనశ్శాంతి, చిత్తశాంతి లభిస్తుంది అనమాట. తర్వాత మనం వచ్చే 5వ శ్లోకంతో రేపు కలుసుకుందాము. ప్రస్తుతానికి ఇక్కడికి మనం హాఫ్ వే త్రూ ఉన్నాం అనమాట ఇక్కడికి. అదేవిధంగా ఇందులో చూపించినట్టుగా, బొమ్మలో చూపించినట్టుగా ఒకసారి స్వామి హనుమ చూడండి, సీతారామ లక్ష్మణుల్ని అలాగే అందరి దేవతలను కూడా ప్రార్థిస్తున్నారు. మనం ఈ దేవతలను ప్రార్థించేటప్పుడు ఇక్కడ కీ టేక్అవే ఏంటంటే, మనం ప్రార్థించేటప్పుడు మనం స్వామివారికి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్న భావంతో ప్రార్థన చేయాలి. అంతేగాని మేము 4 ఇళ్ళు కొనుక్కోవాలి, లేకపోతే నాకు ప్రమోషన్ రావాలి, ఇలాగ అడగద్దు ఎప్పుడు కూడా. ఇట్స్ లైక్ స్వామివారు మనకి అమృతం ఇవ్వడానికి రెడీగా ఉంటే మనం పాయసాన్నం కోరుకున్నట్టు ఉంటుందన్నమాట. అందుకని నాకు కావాల్సిందేంటో నీకు తెలుసు అమ్మ, తల్లి, తండ్రి, మీరే ఇవ్వండి నాకు అని చెప్పి వాళ్ళ మీద భారం వేసిస్తే మనకి ఏది మంచిదో వాళ్ళు అది మనకి ఇస్తారు. అది తర్వాత శ్లోకంలో రేపు కలుసుకుందాం. ఓం తత్సత్. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు మహా ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. మంగళం కుశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.